తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమంలో ముందుండి ఉద్యమ సారథులుగా ఉన్న తెలంగాణలోని ఉద్యోగ సంఘాల యొక్క ఉనికి అస్తిత్వమే లేకుండా పోయి 2016లో ఆ రోజున ప్రభుత్వం సింగిల్ స్ట్రోక్ తోటి 200 జీవోని రూల్ 3 క్లాజ్ 4 అని చెప్పి మొత్తం తెలంగాణలో ఉన్న యావత్ ఉద్యోగ సంఘాల ఉనికినే లేకుండా చేసిన తరుణంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మొదటిసారి జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు మీరు జేఏసీగా పునర్నిర్మాణం కండి, పునర్నిర్మాణం అయిన తర్వాత మీ ఉద్యమాలకు కానీ మీ భావ వ్యాప్తికి కానీ ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు, మీ హక్కులు రాయితీల కోసం పోరాటం చేయండి అని మాకు స్వయంగా చెప్పిన మితప గతంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా సుమారుగా 15 సంఘాలకి పర్మనెంట్గా 9 సంఘాలు, రొటేషన్ బేసిస్లో 6 సంఘాలు, ఇది అంతా ప్రిలిమినరీగా. ఇంకా మా సోదర సంఘాలు చాలా సంఘాలు రావాల్సిన పర్మనెంట్ సంఘాలుగా, రొటేషన్ సంఘాలుగా కావాల్సిన చాలా సంఘాలు మా మిత్రులు ఉన్నారు. అది చేసినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మొత్తం మంత్రివర్యులు, క్యాబినెట్ మంత్రివర్యులు అందరికీ, మా సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, ఆఫీసర్స్ కమిటీ చైర్మన్ నవీన్ మిట్ల గారికి, అదేవిధంగా మా ఎక్కాసార్ సర్వీసెస్ ఎక్కాసార్ గారికి, అందరికి కూడా పేరు పేరున జేడీలో అందరికి కూడా యావత్ తెలంగాణ 15,25,000 మంది ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము ఇది సాధించిన మా 63 డిమాండ్లో ఆర్థికేతర డిమాండ్లు కొన్ని సాల్వ్ అయిన చెప్పుకున్నా, మాకంటూ గత ప్రభుత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కి, జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా భేదం తెలియని నాయకులు, అధికారులు ఉద్యోగ సంఘాలని ఎక్కడ కూడా పూలాభిషేకాలకి పాలాభిషేకాలకి పరిమితం చేస్తూ ఇప్పటికీ కూడా మేమే రిటైర్ అయిపోయినప్పటికీ, రాజ్యాంగ పదవులు అనుభవించినప్పటికీ, పెద్ద పెద్ద పదవులు మా ఉద్యోగుల పునాదుల మీద అనుభవించినప్పటికీ ఇప్పుడున్న సంఘాలను బెదిరించుకుంటూ, సంఘాల రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మళ్ళీ సంఘాలు చీల్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మేము సాధించిన గొప్ప విజయం. ఈ క్రెడిట్ మొత్తం కూడా యావత్ తెలంగాణ ఉద్యోగ సంఘాలది. దీని అందరి తరపున కూడా మరొకసారి పేరు పేరున ప్రభుత్వంలోని పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది మేము సాధించిన మొదటి విజయం. ఇది పూర్తి స్థాయిలో లేదన్నమాట వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పూర్తి స్థాయిలో ఉంది. ఇది మొదటిగా ఏర్పడింది. ఇంకా ఆఫీసర్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన ఉద్యోగ సంఘాలకి ట్రాన్స్ఫర్స్లో ఇవ్వాల్సిన మెమోలు, జీవోలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా దీంతోటే మా సోదర సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, అదేవిధంగా కొన్ని పార్ట్ టైం టెంపరీ సంఘాలు, డిపార్ట్మెంట్ సంఘాలు, చాలా సంఘాలకు కూడా గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా అన్నిటికీ రికగ్నిషన్ రావాల్సిన అవసరం ఉంది. ఓడీలను కూడా ఇంకా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపై కూడా మేము పోరాటం చేస్తూ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారు మా తండ్రి లాంటి వాళ్ళు, తండ్రి మీద బరాబర్ కొట్లాడి సాధించుకుంటాం. కొట్లాడకుండా ఏది రాదు. అది మేము ఏ విషయంలో, హెల్త్ కార్డు విషయంలో కూడా మా జగ్గన్న చెప్పినట్టుగా హెల్త్ కార్డు విషయంలో కూడా నెల రోజుల లోపల ఒక కార్యాచరణ బయటకు తీసుకొస్తాం. ఇదే జేఏసీ పక్షాన. ఇది 2016లో ఇచ్చిన నామమాత్రపు జీవో, ఏదో ట్రస్ట్ ఉన్నప్పటికి కూడా ట్రస్టా, ఇన్సూరెన్సా, ప్రీమియం సమ ప్రీమియంతో ప్రభుత్వంతో గవర్నమెంట్ మాకు చెప్పిన 15 రోజులు కూడా మేము చెప్పట్లేదు. 1 మంత్ లోప హెల్త్ కార్డు సాధించుకుంటాం. దాంతోపాటుగా రావాల్సిన 5 డిఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, పెండింగ్ బిల్స్ కూడా ఒక సిస్టమ్ గ్రీన్ ఛానల్ అడిగాము. నెలకు 700 కోట్ల ఒక సిస్టమ్ ఏర్పాటు చేయగలిగాం. వీటన్నిటిపైన ఏకీకృత సర్వీస్ కావచ్చు, మాకు రావాల్సిన నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కావచ్చు, డిపిసిలు కావచ్చు, సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు, ఏవైనా పోరాటంలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు పాత సంఘాల మీద డిపెండ్ అయ్యే ముచ్చటే లేదు. 317 కావచ్చు, 317 కూడా ఆల్రెడీ జీవో కొంతవరకు తయారైంది డిప్యుటేషన్స్ పైన. అది క్లియర్ వేకెన్సీల కోసం పెద్దగా ఉపాధ్యాయ సంఘాలు, ఎస్జిటీలు కానీ, స్కూల్ అసిస్టెంట్లు కానీ, హెచ్ఎంలు కానీ 317లో ఎక్కువగా ఉన్నందువల్ల కొంత సమయం లేట్ అవుతుంది. అది కూడా నిన్న ఎకాసారిని కలిసినప్పుడు 1 వీక్ ఆర్ 10 డేస్లో క్లారిటీ ఇస్తా అని చెప్పారు. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఉద్యోగ సంఘాల ముందుగా మేము చెబుతున్నాం. మేమే తెలంగాణ తెచ్చాం,
మేము ఢిల్లీ నుంచి తెలంగాణ ఎత్తకొచ్చామని చెప్పిన మా నాయకులు కొంతమంది బెదిరింపు ద్వారా చేస్తున్నారు. మీరు పవర్లో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. పవర్ లేనప్పుడు బెదిరిస్తే ఎవరు లేనడా ఖాళీగా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మేము దేనికైనా సమానం సిద్ధంగా ఉన్నాం. మీ సర్వీసెస్ మాకు అవసరం లేదు, మీ మద్దతు మాకు ఇవ్వండి. అంతేగాని ప్రభుత్వానికి మాకు మధ్యలో స్విచ్ పెట్టే ప్రయత్నం చేయొద్దు. మీ రాజకీయాలు మా దగ్గర వద్దొద్దు. ఇది మీరు వార్నింగ్ అనుకుంటారో, హెచ్చరిక అనుకుంటారో, మీరు మాకంటే సీనియర్లు పెద్దలు అనుకుంటారో. మేము మా ప్రభుత్వంతో కొట్లాడి అన్ని సాధించుకుంటాం. అది లాబింగ్ చేస్తామా, ఉద్యమాలు చేస్తామా, కార్యాచరణ ప్రకటిస్తామా, ఏదో ఒకటి చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మా ఉద్యోగుల కోసం మేము ఎక్కడా రాజీ పడం. ఇప్పుడున్న 206 సంఘాలు ఎక్కడా రాజీ పడదు. మేము ఈ మధ్య కాలంలో మా మధ్యన ఇంటర్నల్గా 12.5 హెచ్ఓడి కోటా కూడా జిఏడి అధికారులతో ప్రతి సెక్రటరియట్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా ప్రమోషన్లు ఇప్పించుకొని హెచ్ఓడీలు కూడా రేపో ఎల్లుండో నోటిఫికేషన్ ఇష్యూ చేయించుకుంటున్నాం. ఈ సమస్యలన్నీ కూడా మొత్తం కూడా మేము సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ముందుగా చెప్పేది ఉద్యోగ సంఘాలని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసే రాజకీయ పార్టీల ముసుగులో ఉండి చేసే వారికి హెచ్చరిక మీ ద్వారా తెలియజేస్తున్నాం. మా జోలికి రావద్దు, మా తడాక చూపించాల్సి ఉంటుంది. మీ టైంలో మా ఉద్యమ పునాదుల మీద మీరు పెరిగి మమ్మల్ని అందరినీ ఉక్కుపాదంతో అణచివేశారు. మా ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించారు. మీ వరకే పదవులు పొందారు. ఇంకా మీ ఆటలు సాగవు. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం పైన కూడా కొట్లాడతాం. కానీ తండ్రి కొడుకుల పంచాయతీ ప్రభుత్వంతో ఉంటుంది. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మా సమస్యలు 66 సమస్యలు సుమారుగా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా 16 సమస్యలు చాలా వరకు క్లారిటీ వచ్చినాయి. ఇంకో 10 సమస్యలు ప్రాసెస్లో ఉన్నాయి. మెయిన్ సమస్యలు మీకు ఇందాక చెప్పినట్టుగా పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, 317 కావచ్చు, మేజర్ సమస్య అయిన సిపిఎస్ కావచ్చు, వీటిపైన వాటితో పాటు ఏకీకృత సర్వీసులు కావచ్చు, మా పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్న అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, పార్ట్ టైం కానీ, టెంపరీ కానీ, ఎన్ఆర్జీఎస్ కానీ, ఐకేపీ కానీ, సకల ఉద్యోగులు వర్క్ ఛార్జీ దగ్గర నుంచి అందరి ఉద్యోగుల్ని కలుపుకొని అందరి సమస్యలపైన రాజీ లేనే పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి అందరి పక్షాన్ని కూడా చేతులెత్తి మమ్మల్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం, క్యాబినెట్ మంత్రివర్యులు అందరికీ పేరు పేరిన ముఖ్యంగా సిఎస్ గారికి, సర్వీసెస్ ఎక్క గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి ఫర్దర్ చాలా ఉంది కాబట్టి ఇవ్వాల్సింది కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.